అదేవిధంగా ఒక వీఆర్ఓనే మన రిలేటివ్స్ అనుకోండి. అప్పుడెలా ఉంటది మనకి? వెంటనే ఏదైనా రేషన్ కార్డ్‌కో, ఆధార్ కార్డ్‌కో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకో, "అరే! నాకిట్లా ప్రాబ్లమ్ వచ్చింది చేస్తావా?" అంటాం మన ఫ్రెండ్స్ అయితే. ఆ! వచ్చి చేసేస్తా ఉంటారు. మనకున్నటువంటి ఇన్‌ఫ్లుయెన్స్ మొత్తాన్ని యూజ్ చేస్తాం. ఏండి ఆఫ్టర్ ఆల్ జస్ట్ ఒక చిన్న జాబ్‌కే. ఆఫ్టర్ ఆల్ అని ఎందుకంటున్నానంటే ఇక్కడ రాజుతో కంపేర్ చేస్తున్నాను. అది చిన్నదని కాదు. మనకున్నటువంటి స్థాయి వరకు అది ఓకే. ఇక్కడ నేను రాజుతో కంపేర్ చేస్తూ అది చిన్నది అని చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఏదైనా చిన్న జాబ్ మనం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఏదైనా ఒక సీతాఫలాలు అమ్మే వాళ్ళే ఉన్నారనుకోండి. నాకొక కేజీ సీతాఫలం కావాలంటే, "ఆ! వచ్చి నాకు తెలిసినోళ్ళు చాలా మందున్నారు అక్కడికెళ్ళు" అని చెప్తారు. అవునా కదా? వాళ్ళు వాళ్ళకున్నటువంటి ఇన్‌ఫ్లూయెన్స్ మొత్తాన్ని యూజ్ చేసి మంచిదేదో పడతారు వాళ్ళు. అవునా కదా? నాలెడ్జ్ ఉన్న ఏదున్నా గాని ఇప్పుడు ఆ పాపకి నాలెడ్జ్ ఉంది. లేదంటే ఇప్పుడు ఆ పాపకు నాలెడ్జ్ ఉంది. అరే! ఇదిగో ఇలా తెలిసిన వాళ్ళని ఒక స్కూల్‌లో జాయిన్ చేయాలిరా. మంచి స్కూల్ చెప్పన్నామనుకోండి. వెంటనే ఆ అమ్మాయికున్న ఇన్‌ఫ్లూయెన్స్ మొత్తం యూజ్ చేసి, "అక్క ఇది బావుంటదక్క. అహా! లేదక్క అక్కడ బాగోదక్క. ఆహా! మాది మంచిదే అక్క. ఇలాగక్క, అలాగక్క" అని చెప్పేసి చెప్తారు. అవునా కదా? అయితే ఒక రాజుగా ఉన్నటువంటి ఇతనికి ఎవరు మంచిగా ట్రీట్‌మెంట్ చేస్తారో తెలీదంటారా? తెలుస్తదా? తెలీదా? రాజ్యంలో రాజ్యం మొత్తం ఆయన గుప్పిట్లో ఉంటది. ఎక్కడ మంచి ట్రీట్‌మెంట్ జరుగుతదో తెలుస్తదా? లేదా? జస్ట్ మనకి ఒక కొంచెం నాలెడ్జ్ ఉన్నటువంటి మనకే ఆ రేటింగ్స్ చూసుకొని, అయి చూసుకొని, ఇయి చూసుకొని మంచి హాస్పిటల్ ఏదో మనం పడతాం. ఒక రాజు పట్టలేడా? మంచి హాస్పిటల్ ఏదో పడతారా లేదా? పడతారు. మరణకరమైనటువంటి రోగం వచ్చింది అనంటే ఇంక చచ్చిపోతాడు పక్కా ఇంక. దేవుడే చెప్పేసాడు మరణకరం అన్నాడు. నేను చచ్చిపోతా. కాబట్టి ఏదో విధంగా బ్రతకాలి కాబట్టి మంచి హాస్పిటల్ ఏదో ఒకవేళ ఆ టైంలో హాస్పిటల్స్ లేకపోయినా దాన్నేమంటారు నాటు వైద్యం అని చేస్తూ ఉంటారు గదండీ! ఆ టైంలో వాళ్ళుంటారు గదా! వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన రావాలిగా వెంటనే. కానీ ప్రియులారా అక్కడ హిజ్కియా గారికి ఆ ఆలోచన వచ్చిందా? లేకపోతే ఆయన ఎట్లా రెస్పాండ్ అయ్యారు అని మనం జూస్తే నెక్స్ట్ మనం జూసామనుకోండి. రెండో వచనం. రెండో రాజులు 20 అధ్యాయం రెండో వచనం. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేనెట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లా జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఏం చేస్తున్నారండి? ఆయనకు అతనున్నటువంటి తలాంతులతో, అక్కడున్నటువంటి టాలెంట్‌తో ఆయన ఒక మంచి హాస్పిటల్ ఏదో సెట్ చేసుకొని, అసలు నాకు రోగం ఏంటి? ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా ఏంటి? ఏదైనా నీకు ప్రాబ్లమ్ వచ్చిందన్నారనుకో వెంటనే ఏం చేస్తాం? మనమేమి డాక్టర్ చదువుకోక్కర్లా. మనమేమి నర్సింగ్ చేయక్కర్లా. వెంటనే గూగుల్‌లోకెళ్తాం. ఎందుకొచ్చింది అని చూస్తాం. అవునా కదా? చూస్తారా లేదా? ఫర్ ఎగ్జాంపుల్‌కి ఏదో ప్రాబ్లమ్ వచ్చిందన్నారు. అమ్మాయిలకి ఏదో ప్రాబ్లమ్ ఉంది. స్టమక్ పెయిన్ తగ్గాలంటే ఏం చేయాలి? హౌ టు రెడ్యూస్ స్టమక్ పెయిన్. బెస్ట్ హోమ్ రెమెడీస్ అని యూట్యూబ్‌లోకెళ్ళి కొట్టామనుకోండి వస్తాయి. టక 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 చూస్తాం. టక టక కొడతాం. వెంటనే చేసేస్తా ఉంటాం. అది నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కానీ. అవునా కాదా? హిజ్కియా గారు అలా ఎళ్ళలా. వెంటనే ఏం చేస్తున్నారంటే గోడ తట్టు త్రిప్పుకొని, "అయ్యా! నీ సన్నిధిని నేను ఎంత యథార్థంగా నడుచుకున్నానో నీకు తెలుసు కదా! ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా" అని చెప్పి కన్నీళ్లు విడుస్తున్నారంట. ఏడుస్తున్నారు. యథార్థంగా ఇదే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. మనం యథార్థంగా, సత్యంగా దేవుని యొక్క సన్నిధిలో నడుచుకుంటూ మనం గనక కన్నీళ్లు విడిచామనుకోండి, దేవుడు అస్సలు తట్టుకోలేరు. వెంటనే దేవుడి దగ్గర నుంచి ఇందాక మనం దావీదు గారి దగ్గర చదువుకున్నాం చూసారా? "ఆకాశం నుండి నువ్వు నా దగ్గరకొస్తావు. నువ్వు నన్ను రక్షిస్తావు" అని దావీదు గారు చెప్పినట్టుగానే హిజ్కియా గారికి జరిగింది. ఒకసారి చూద్దామా మనం అది? నాలుగో వచనం. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఏంటది? ఏం జరిగింది? యెషయా గారంట చెప్పారు. చెప్పి ఆ శాలలో నుండి ఇంకా ఎళ్ళలేదంట. ఎంతలా జరిగిపోయిందో చూడండి. ఎంత స్పీడ్‌గా జరిగిందో చూడండి. అంటే దేవుని సన్నిధిలో మనుషుల దగ్గర కాకుండా, దేవుని సన్నిధిలో గనక మనం కన్నీళ్లు విడిచాము అనంటే, దేవుని దగ్గర నుంచి ఇంతే ఫాస్ట్‌గా వచ్చిద్ది. కాకపోతే ఒక కండిషన్ ఉంది. ఏంటో తెలుసా? యథార్థంగా ఉండాలి, సత్యంగా ఉండాలి. ఈ 2 లేకుండా నువ్వు ఎంత కన్నీటి ప్రార్థన చేసినా వేస్టే. కొంతమంది చెప్తారు, "నువ్వు కన్నీటి ప్రార్థన చేసి మొత్తం జరిగిపోయిద్దంటారు." అది కాదు. అక్కడ కండిషన్ ఉంది. ఏంటది? యథార్థంగా ఉండాలి, సత్యంగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. దేవుడిని తప్ప ఇంకొకరిని ఆధారం చేసుకోకూడదు. ఆ కండిషన్ గనక ఎగ్జిస్ట్ అయ్యుంటే గనక ఇది జరిగిద్ది మనకు కూడా. ఇక్కడ చూస్తే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడంట దేవుని సన్నిధిలో. ఆయన మాట్లాడుతున్నారనమాట. ఎంత యథార్థంగా ఉన్నానో తెలుసు కదా! ఎంత సత్యంగా ఉన్నానో తెలుసు కదా! నాకేందయ్యా మరణకరమైనటువంటి రోగం నాకు రావడం ఏంటయ్యా అప్పుడే? నా దినాలు అయిపోయాయి అప్పుడే అని చెప్పేసి ఆయన ఏడుస్తున్నారు. ఏడుస్తున్నప్పుడు యెషయా ఇంకా ఎళ్ళలేదు. ఇదిగో ఎళ్ళు వెనక్కెళ్ళు. ఎళ్లి ఏడొద్దని చెప్పు. ఎలా చెప్తున్నారో చూసారా? ఎళ్లి ఏడొద్దని చెప్పు. వద్దని చెప్పు. నేను తగ్గించేత్తానులే ఎళ్ళు.
అదే చిన్న పిల్లలు చూసారనుకోండి కొంతమందుంటారు. ఏడుస్తా ఉంటారు కొన్ని కొన్ని వాటిలకి. అది ఐస్ క్రీమ్ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది వాడు తినకూడదని తెలుసు. కొంతమందిని మనం చూస్తే తినకూడదని తెలుసు. కానీ ఆడు ఏడ్చేసరికి తట్టుకోక ఏం చేస్తారంటే పేరెంట్స్, సర్లే కొంచెమే కదా తినేయి అంటారు. అరే తినకూడదురా! చూస్తాం. చిన్నప్పుడు కూడా నేను చూసానండి. చాలా మందిని చూసా. అన్నయ్య మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా, "అన్నయ్య తినకూడదు అన్నయ్య ఎందుకన్నయ్య దానికి ఇస్తున్నావు" అనంటే, "ఏడుస్తుంది కదమ్మా ఇచ్చేయమ్మా" అంటారు. తినకూడదు కదా! "పర్లేదులే అమ్మా ఏమన్నా వస్తే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్దాంలే." ఆళ్ళు చూడండి ఆళ్ళెలా ఉన్నారో, వాళ్ళకంటే ఎక్కువగా దేవుడున్నారు. అయ్యో! ఏడుస్తున్నాడు హిజ్కియా. హిజ్కియా ఏంటి ఎందుకు ఏడుస్తున్నాడు? ఎళ్లి నువ్వు చెప్పే తగ్గిపోయిద్దని చెప్పే. చూసారా ఎలా ఉందో రిప్లై? ఆకాశం నుండి వచ్చేస్తదా? వచ్చేస్తది. ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆకాశం ఎక్కడుంది? భూమి ఎక్కడుంది? చాలా దూరం. మరి పరలోకం? ఇంతకుముందు మనం నేర్చుకున్నాం 3 లోకాలు గుర్తుంది కదా! 3 లోకాలు మనం చూసుకుంటే భూలోకం, ఈ భూలోకం పైన మళ్ళా స్పేస్ ఉంది. ఆ స్పేస్ పైన మళ్ళా ఆకాశం ఉంది. ఒకవేళ మీరు వినకపోతే ఎఫ్‌సిటీహెచ్‌లో ఉంటది వినండి. ఆకాశం ఉంటే దానిపైన మళ్ళా ఆ సౌర కుటుంబం అని, తర్వాత ఆ నక్షత్రాలని, గ్యాలాక్సీలని, ఆ పాలపుంతలని, మిల్కీ వే ఇయన్నీ ఉంటాయి చూసారా? ఇయన్నీ కొన్ని కొన్ని పేర్లు ఒకటే. ఇయన్నీ దాటుకుంటూ వెళ్ళిపోతే అగాధ జలాలుంటాయి. వాటన్నిటిని దాటుకుంటూ పైన ఎక్కడో పరలోకం ఉంటది. ఆ పరలోకానికి ఇక్కడికి చాలా డిస్టెన్స్. అంత డిస్టెన్స్‌లో ఉన్నటువంటి దేవుడు హిజ్కియా ఏడుస్తుంటే అంత డిస్టెన్స్‌లో నుంచి చూసేసాడు. చూసేసి వెంటనే టక్‌మని రిప్లై వస్తుంది. ఇంకా వెళ్ళలా సాల్లో నుండి బయటికి వెళ్ళలా. వెళ్ళక మునిపే "ఓహ్! ఎళ్ళిపో గదికెళ్ళి హిజ్కియా దగ్గరికెళ్ళి చెప్పే" అంటున్నాడు. ఏం చెప్పాలి? "నీకు రోగం తగ్గిపోయిద్దని చెప్పేసి చెప్పు." అదే చెప్తున్నాడా? చూద్దామా? ఒకసారి మనం చూస్తే 4 వచనం. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చిన నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని. హల్లెలూయా! హల్లెలూయా! నిజంగా అండి. నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని. కొన్ని సార్లు అనుకుంటాం తెలుసా? నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు ఏమనుకుంటామంటే, నన్నందరూ మోసం చేసేసారు. అనరాని మాటలన్నారు. లేనిపోని వాడికి నా మీద నిందలు వేసేసారని చెప్పేసి ఏడుస్తూ ఉంటాం. ఒకవేళ ఆ సందర్భాలు రాకపోయినా వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. ఏడుస్తూ, బాధపడిపోతూ నన్నందరూ అన్యాయం చేసేసారు. నన్నందరూ మోసం చేసేసారు. నేను చేయలేదే ఆ తప్పు. నన్నెందుకంటున్నారు వాళ్ళు? నేను చేయలేదే. కానీ నన్నెందుకు వాళ్ళు అంటున్నారు? నన్నెందుకు వాళ్ళు మోసం చేశారు? నేను నమ్మాను కదా! నమ్మింత చేశాను కదా! నన్నెందుకు ఆళ్ళు మోసం చేశారు? బాధపడిపోతామండి. ఏడుస్తా ఉంటామండి. ఆ టైంలో కన్నీళ్లు విడుస్తూ, అలా కన్నీళ్లు విడుస్తూ ఏడ్చుకుంటూ ఉంటే నాకెవరు న్యాయం తీర్చరేమో అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని. ఎక్కడి నుంచి చూసావయ్యా నువ్వు? పరలోకం నుంచి చూసావా? దేనికోసం? ఎందుకంటే నువ్వు ఏడుస్తే కన్న తండ్రిగా ఆయన తట్టుకోలేరండి. నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని. హిజ్కియాకి చెప్పమంటున్నాడు వెళ్ళి ఏంటది? మనం అసలు ప్రేయరే చేయం. ఇంక కన్నీటి ప్రార్థనకు వచ్చేసరికి ఇంక అసలు దిక్కుండదు మనకి. ప్రేయర్ చేసుకోవడానికే బాధపడిపోతూ ఉంటాం. కన్నీటి ప్రార్థనకు వచ్చేసరికి చేయకూడదు. జ్ఞానం వచ్చిన వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, దేవుడికి అన్నీ తెలుసు కదా! అవసరమా మనం కన్నీళ్ళు కార్చడం అని ఆలోచిస్తారు. జ్ఞానం లేని వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? నాకు ఎవరున్నారులే దిక్కు, ఎవరు తీర్చలేరు నాకు అని ఎలా ఆలోచిస్తారు. జ్ఞానం వచ్చిన వాళ్ళేమో అలా ఆలోచించి చేయరు. జ్ఞానం లేని వాళ్ళేమో ఇలా ఆలోచించి చేయరు. ఎవరు చేయరు. కానీ ఇక్కడ హిజ్కియా గారు చేస్తున్నారన్నమాట. కన్నీళ్లు విడుస్తూ చేస్తున్నారు. ఆయనకి జ్ఞానం రాదా? వచ్చే ఆయనకి. కానీ ఆయన ప్రార్థన చేస్తున్నారు. కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని. నీ కన్నీళ్ళు ఎవరు చూడకపోవచ్చు. ఒక మనిషిగా చూడకపోవచ్చు. కానీ దేవుడుగా ఆయన చూస్తాడు. కన్న తండ్రిగా ఆయన చూస్తాడండి. ఒక తండ్రిగా ఆయన మన కన్నీళ్లు విడిచి చూస్తున్నారు. చూస్తూ ఏమని చెప్తున్నారయ్యా అంటే, ఇదిగో దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరముకు ఎక్కిపోవుదువు. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్యం నీకిచ్చేదను. మరియు నా నిమిత్తం, నా సేవకుడైన దావీదు నిమిత్తం ఈ పట్టణము నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. ఎందుకు ఇదంతా దేనికి ఎంత పవర్ దేనికి వచ్చిందా అంటే కన్నీటి ప్రార్థనకేనా? వచ్చిందండి. అంతే ప్రార్థనకి అంత పవర్ ఉందా? అనుకుంటా ఉంటాం. మనకు అన్నీ తెలుసులే, నాకు టాలెంట్ ఉందిలే, నేను జాయిన్ అయిపోవచ్చులే, నేను వెళ్ళిపోవచ్చులే అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటాం. కానీ పిల్లలు ఆలోచన చేసినట్లయితే మనకి ఇది ఏది కూడా శక్తి లేదు. మనకి ఏది కూడా జ్ఞానం లేదు. ఏమి మనం చేయలేం. ఇదంతా ఏది జరగాలన్నా గానీ దేనికి పవర్ ఉందయ్యా అంటే కేవలం ప్రేయర్. కేవలం ప్రేయర్‌కి మాత్రమే పవర్ ఉంది.
కాబట్టి మన జీవితంలో ఎంత మనం దేవునికి ప్రార్థన చేస్తున్నాం ఆలోచన చేయాలి. అదిగో ఆయన కన్నీరు విడిచారు. కన్నీరు విడిచిన వెంటనే దేవుడి దగ్గర నుంచి సమాధానం వచ్చిందండి.